హలో చెప్పండి సార్. సలీం, ఆ పేషెంట్ ఎవరు? తెలియదు సార్. పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేశారు. మీ రిలేటివా? కాదు సార్. ఓకే, ఫీజు ఎవరు కడతారు? యూనో, ఇంతవరకు అడ్మిషన్ ఫీజు కూడా కట్టలేదు సలీం. ఫీజు ముఖ్యమా లేక ఒక అమ్మాయి ప్రాణం ముఖ్యమా సార్? ఇలాంటి కేసులన్నిటికీ గవర్నమెంట్ హాస్పిటలే కరెక్ట్. ఓ, డబ్బు వచ్చే కేసులు ప్రైవేట్ కి, ప్రాబ్లం వచ్చే కేసులు గవర్నమెంట్ కా? డబ్బే మీ సమస్య అయితే నేను కడతాను. హాస్పిటల్ రూల్స్ ఏంటో తెలుసా? రూల్స్ చూసే టైం ఇది కాదు సార్. నేను అమ్మాయిని కాపాడి తీరాలి. ఎందుకు? బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్. ఓకే సలీం, మీరు చెప్పిందంతా ఎండి సార్తో చెప్తాను. మీరు ఆయనతో మాట్లాడుకోండి. ఎలాగైనా నా బిడ్డను కాపాడంటయ్యా. హలో సార్. ఆ పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది? స్పృహలోకి ఇంకా రాలేదు. రాగానే నేను మీకు కాల్ చేస్తాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ. జాగ్రత్త. లేట్ నైట్ వచ్చారు, ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడారు, పెళ్ళాన్ని మర్చిపోయారు. మీకోసం నేను వెయిట్ చేస్తున్నానన్నది మీకు ఏమాత్రం గుర్తులేదు. అవన్నీ పర్వాలేదు. అందుకని తలుపులు తెరిచి మరీ పడుకుంటారా? అయినా గానీ సలీం, యు నో ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వెరీ మచ్. సలీం, ఎక్కడున్నావు? హాస్పిటల్లోనా? లేదు, ఇంట్లోనే ఉన్నాను. నైట్ ఒక ముఖ్యమైన కేసు వచ్చింది స్వామి గారు, అందుకే లేట్ నైట్ పడుకున్నాను. ఏ ఎండి నీ మీద కోపంగా ఉన్నారు? అర్జెంట్ గా నేను చూడాలంటున్నారు. స్ట్రైట్ గా వచ్చి చెప్తాను. బయలుదేరుతున్నా. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ముఖ్యమైన విషయం. మీ ఫోన్ కొంచెం ఆఫ్ చేసి కూర్చుంటారా? నీకు నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా. సారీ నిషా, తప్పంతా నాదే. సారీ. కాఫీ తాగుతూ ఉండు, ఇప్పుడే వస్తాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇంట్రెస్ట్ పోయింది. పెళ్లి మీద? క్లియర్గా చెప్పాలంటే నీ మీద. ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. ఏ, నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పే చేయట్లేదు. దాట్స్ యూ మిస్టేక్. నాకు కావాల్సిన టైంలో నువ్వు నా పక్కన ఉండవు. నేను 5 o'clock కావాలనుకుంటే నువ్వు 6 o'clockకే అవైలబుల్గా ఉంటావు. ఇంట్లో ఉంటే కాన్సన్ట్రేషన్, రోడ్లో ఉంటే రూల్స్, హాస్పిటల్లో ప్రిన్సిపల్స్, ఎథిక్స్. కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు. తాగవు, కొట్లాడవు. యునో దెర్ ఇస్ నో పెప్పర్ అండ్ సాల్ట్. ఓకే, నిజాయితీపరుడివి, చాలా మంచోడివి. చూసేవాళ్ళు ఇంతకంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడే అంటారు. నువ్వింత మంచివాడుగా ఉండడం నాకు చాలా భయంగా ఉంది. యునో ఐఎమ్ రెస్ట్లెస్. ఒక వేసుకొని పడుకో, లేవగానే అంతా సర్దుకుంటుంది. నువ్వు ఈ సమస్యని సింపుల్ గా ఒక మాత్రతో ట్రీట్ చేయలేవు సలీం. అన్నిటికీ తొందరపడకు నిషా. ఇన్విటేషన్స్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టు, నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను. పెళ్ళే వద్దని నిర్ణయించుకున్నప్పుడు ఈ చెత్త కుప్ప అక్కడికెందుకు? గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఎక్కడమ్మా? షిఫ్ట్ చేశారు సార్. షిఫ్టెడా? ఎక్కడికి? తెలియదు సార్. హలో సార్. నేను అడ్మిట్ చేసిన పేషెంట్ ఎక్కడ గోపాల్?
వాళ్ళ చుట్టాలు ఎవరో వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటామని తీసుకెళ్లిపోయారు సార్. తనకెవరూ లేరే, వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే. దాచకుండా చెప్పండి గోపాల్, పేమెంట్ ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదే లేదు సార్, వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? తెలియదు సార్. మన అంబులెన్సే కదా. లేదు సార్, ప్రైవేట్ అంబులెన్స్. సార్, ఎండి మిమ్మల్ని ఈవినింగ్ పార్టీ ఉంది రమ్మన్నారు సార్. ఓకే, నేను వస్తానని చెప్పండి. లాస్ట్ ఇయర్ మన హాస్పిటల్కు 140 కోట్లు ప్రాఫిట్. అందులో 10%, ఐ మీన్ 14 crores ఈ హాస్పిటల్ బిజినెస్ ని పెంచిన మీ అందరికీ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. వచ్చే సంవత్సరం మన టార్గెట్ 300 కోట్లుండాలి. అందులో మీ షేర్. ఇది మీ హాస్పిటల్. ఇది డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు. రెడీ? సార్, రెడ్డికి నేనిప్పుడు ఇవ్వబోయే గిఫ్ట్ ఓ BMW కార్. ఆ కార్ రేట్ ఎంతో తెలుసా రెడ్డి? 83,60,347 రూపీస్ Thank you. ఆన్ రోడ్. పార్టీ పూర్తయిన తర్వాత నువ్వు ఈ కార్లోనే ఇంటికి వెళ్ళాలి. సార్, వెళ్తున్నావు. యువర్ బ్లెస్సింగ్ సార్. రెడ్డి, ఇట్ ఈస్ ఆల్ రైట్, టేక్ దిస్ చైన్. మీ అమ్మాయికి మన కాలేజీలో డొనేషన్ లేకుండా ఫ్రీ సీట్. సఖీ కోఆపరేషన్ కి చిన్న గిఫ్ట్, ఓ చిన్న ఇల్లు కుక్కట్పల్లిలో. ఐ మీన్ అ ఫ్లాట్. ఇన్ఫాక్ట్ ఈ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఓ పెద్ద గిఫ్ట్. మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. అన్ఫార్చునేట్లీ సలీం మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. సారీ సలీం, యు ఆర్ డిస్మిస్డ్. సలీం ఇంతవరకు ఈ హాస్పిటల్ కి ఇచ్చిన బిజినెస్ కి బహుమతి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, సర్వీస్ మైండెడ్ అండ్ an example doctor. He deserves it. So, సలీం గుడ్నెస్ ఆనర్ చేస్తూ ఈ పార్టీ సలీం ఫేర్వెల్ పార్టీ ట్రీట్ గా ఎంజాయ్ చేయబోతున్నాం. వాట్ యు సే? Cheers guys. సఖీ ఓ పాట పాడు. కాదు, మనం డాన్స్ చేద్దాం రా. Come on. No, nothing doing. Sakhi, you are dancing. Come on, come on. Hey, come on, encourage her. Yes. Sakhi. Okay. Sakhi. Yeah, that's fine. సలీం, వాట్ ఇస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నావు? ఇది మేనర్స్ కాదు. స్టాప్ ద మ్యూజిక్, స్టాప్ ద మ్యూజిక్ గ్యాస్, స్టాప్ ద మ్యూజిక్. నేనేం చెప్పాను? ఇది నీ పార్టీ. ఉంది, తాగి పే చేసి మరీ వెళ్ళు. ఓకే గైస్, ఏమంటారు? Come on, guys. ఇది సలీం పార్టీ, సలీమే పే చేయాలి కదా.
నా బ్యాగ్ ఎక్కడా ఆ? నా బ్యాగ్ ఎక్కడా బీ కేర్ఫుల్ రాస్కల్స్. ఇక్కడ ఒరిజినల్ గా ఉంటే అప్పటికి నచ్చదు. ఒరిజినల్ లా కాకుండా జెరాక్స్ లా బతకాలి. దాని పేరే అడ్జస్ట్మెంట్. మీరంతా ఈ సొసైటీలో బతకడానికి అన్ఫిట్. ముష్టెత్తుకోండ్రా. తప్పు చేసే వాళ్ళందరినీ మంచోళ్ళు అంటున్నారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నో పార్కింగ్. చూడు ఎవరిది తప్పు ఇక్కడ? నో పార్కింగ్ లో బండి పార్క్ చేసే వాళ్ళందరూ మంచోళ్ళు అయ్యారు. నేను చెడ్డోడయ్యానా? ఎవరయ్యా నువ్వు? ఆ బైక్ నాది. ఏయ్! ఏంటి బే సౌండ్? ఏంటి సౌండ్? సారీ. మీలాగే నేను మంచోడిని అయిపోయాడే. ఏంటి ఇప్పుడు చెప్పండి రా మంచోడని. ఆగరా రైట్ ఆగో చెప్పరా చెప్పరా రాయ్. మీరెవడో నన్ను జూలస్ తీసేయడానికి? నేను తీసి పారేస్తాను రాయ్. నేను తీసి పారేస్తాను రమ్య మళ్ళీ అందరినీ నేను తీసి పారేస్తాను. పోయిందే చూసారంట్రా? నేను తీసి పారేశాను రా. మీరేంట్రా నన్ను తీసి స్టాప్ 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 స్టాప్. సారీ బ్రదర్, సారీ బ్రదర్. లేవండి బ్రదర్, లేవండి. కమాన్. హలో మిస్టర్, ఇది వన్ వే, నీ వే కాదు. ఏంటది? అదెందుకు పెట్టారో? ఎందుకు? రూల్స్ అనేవి పాటించడానికి. ఎస్ సార్. ఓ పోలీసా మీరు? ఏం పోలీస్? రూల్స్ పాటించమని చెప్పే మీరే రూల్స్ పాటించకుండా వెళ్తే ఎవడు సార్ రూల్స్ పాటిస్తాడు? సార్ ఏంటి సార్ చెప్పండి సార్. సారు మందు కొట్టొచ్చి మన దగ్గరే రూల్స్ మాట్లాడుతున్నారు. స్టేషన్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టు. కిక్కు దిగంగానే మన రూల్స్ ఏంటో సార్కి చూపిద్దాం. తప్పుగా ఏం మాట్లాడలేదు కదా పోలీస్. సార్ నేను డాక్టర్ని సార్. డాక్టరా? ఐడి కార్డు ఉందా? ఉంది సార్. సార్ ఏంటయ్యా అలా గుడ్లెల పెడుతున్నావు? వచ్చే దారిలో మిస్ అయింది సార్. మిస్ అయిందా? అసలు ఉంటే కదా మిస్ అవడానికి. ఆగో! ఏయ్! ఆగో! ఏయ్! మర్యాదగా ఆగో! ఆటో 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 సార్, అమీర్ పెట్టుకెళ్ళండి సార్. సార్ కొంచెం స్పీడ్గా వెళ్ళండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వెళ్ళండి. దిగరా. కిందికి దిగో. పోలీసులంటే సోంబేర్లు అనుకున్నావరా? ఇక్కడే నేను నేసేయగలను. దిగా కిందికి దిగో. ఏమనుకున్నావరా? కనీసం 2 ఏళ్లైనా నిన్ను లోపలేయకుండా విడిచిపెట్టినావు. పోలీసులంటే ఏంటో నీకు చూపిస్తాను. ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? దొంగ నాయనా. కాస్ట్లీ ఫోనే పెట్టుకున్నావే. ఈ ఫోన్ లాక్కున్నందుకే కదా ఎత్తుకుని పారిపోయావు. అంత గొప్ప రహస్యం ఏం దాచేవేంటి ఇందులో? చూస్తా చూస్తా. మామనా? ఏయ్, అమ్మాయిల మ్యాటర్ కూడా ఉందా నీకు? ఏ ఏరియా మావయ్య ఏంటి నీకు? ఆయన నాకు పిల్లనిచ్చిన మావయ్య. పెళ్లే కాలేదన్నా మరి? వచ్చే వారమే నా పెళ్లి. పెళ్ళైతే ఇంకా అంతే సంగతులు. సన్నాయి వదలడానికి బదులు శంకు వదాల్సి వస్తుంది. అయ్యో పాపం. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే బయటికి రావడానికి 2 ఏళ్లు పడుతుంది. పైగా నాన్ బెయిలబుల్ కేసు ఒకటి. జామీన్లో బయటికి రావాలంటేనే మినిమం 3 నెలలు పడుతుంది. ఈ విషయం మీ మామగారికి తెలియదా? ఉండు నేను చెప్తాను. వద్దు సార్ ప్లీజ్, ఇది నా జీవిత సమస్య. వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? హలో అల్లుడు గారు. హలో ఎవరు? నేను S3 పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. అదేంటయ్యా
ఓ పచ్చి నేస్తుడికి నీ పిల్లనిచ్చి కట్ట పెడతావా? సార్ కాల్చదు సార్, పెళ్ళ పిల్ల ఉన్నవాడిని. చెప్పేది వినండి, వదిలేయండి. కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడ